ఏపీలో అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఓటు హక్కు విషయంలో టీడీపీ, వైసీపీ అధినేతలు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు భద్రంగా ఉందో లేదో తెలుసుకోవాలని కోరారు. ఓటు లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వేదికగా ఎన్నికల నగారా మోగించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఓటు హక్కు విషయంలో కీలకమైన సూచనలు చేశారు. ఇటీవల ఆంధ్ర ప్రజల వ్యక్తిగత వివరాలు చోరీకి గురికావడం, అధికార టీడీపీ ఓట్ల తొలగింపునకు యత్నిస్తుందనే ఆరోపణలు వస్తున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు భద్రంగా ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ ఓటు లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ ఐడి కార్డు మీద ఎపిక్ నెంబర్ను 1950కు SMS చేస్తే ఓటు ఉందో లేదో తెలుస్తుందని చెప్పారు. ఓటు లేని వాళ్లు ఆన్లైన్లో ఫామ్ 6 నింపి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మనకు సంబంధించిన వాళ్ళు, మన వాళ్ళు అనుకున్న వాళ్ళ ఓటు ఉందా లేదా చూసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. అది చూసుకునే నేపథ్యంలో మనం చేయాల్సింది ఏమిటో తెలుసా? ప్రతి ఓటర్ ఐడి కార్డు మీద ఎపిక్ నెంబర్ ఉంటుంది. ఆ ఎపిక్ నెంబర్ను 1950 అంటే 1950 అనే నెంబర్కు మనం SMS చేయాలి. మన ఓటర్ ఐడి కార్డు మీద ఉన్న ఓటర్ ఐడి కార్డు మీద ఉన్న ఎపిక్ నెంబర్ను 1950 అనే నెంబర్కు మనం SMS చేస్తే మన ఓటు ఉందా లేదా అన్న సంగతి మొట్టమొదటగా మనకు తెలుస్తుంది. మన ఓటు లేదు అని చెప్పి మనకు ఎక్కడైనా తెలిసినప్పుడు, మనకు సంబంధించిన వ్యక్తుల ఓట్లు లేవు అని మనకు ఎక్కడైనా తెలిసినప్పుడు మనం వెంటనే జాగ్రత్త పడాలి. మన వారి ఓటు ఎక్కడైనా లేదు అనుకున్నప్పుడు మనం వెంటనే ఫామ్ 6 ఫైల్ చేయాలి. ఇటు టీడీపీ అధినేత కూడా ఓట్ల తొలగింపుపై తనదైన శైలిలో చెలోక్తులు విసిరారు. వైసీపీ ఓట్ల తొలగింపునకు పాల్పడుతోందని ఆరోపించిన ఆయన ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయం లేవగానే ఒకసారి, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు మరోసారి, రాత్రి పడుకునే ముందు ఇంకోసారి ఓటు ఉందో లేదో చూసుకోవాలన్నారు. మార్చి 15 అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నారు. నిద్ర లేస్తానే ఒకసారి ఓటు చూసుకోవాలి, మధ్యాహ్నం భోంచేస్తానే మళ్ళా ఒకసారి చూసుకోవాలి, మళ్ళా రాత్రి పడుకునే ముందుగానే పడుకునే తర్వాత మళ్ళా ఒకసారి చూసుకోవాలి. ఇంకా 4 రోజులే ఉంది, ఒక రోజు అయిపోయింది. 15 సాయంత్రం వరకు, 15 మిడ్నైట్ 12 గంటలకు పడుకునే ముందు మళ్ళా ఒక్కసారి ఓటు చూసుకొని మీరు పడుకోకపోతే మన ఓటు గల్లంతేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొత్తానికి ఓట్ల తొలగింపుపై అధికార విపక్ష నేతలు పరస్పర విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఓట్ల దొంగ మీరంటే మీరంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పిస్తున్నారు.